కీర్తనల గ్రంథంలో 5వ అధ్యాయంలో 11వ వచనం. కీర్తనల గ్రంథం 5వ అధ్యాయం 11. కీర్తనల గ్రంథం 5వ అధ్యాయము 11వ వచనం. నిన్ను ఆశ్రయించువారు సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. దేవుని బిడ్డలారా, దావీదు భక్తుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. దావీదేమీ మామూలు వ్యక్తి కాదు. దావీదు ఒక రాజు. అతని యొక్క రాజ్యంలో 12 గోత్రాల ప్రజలు, యోధా రాజ్యము, ఇశ్రాయేల్ రాజ్యము, 2 రాజ్యాలు కలిపి ఆయన రాజుగా ఉన్నాడు. అటువంటి రాజు అంటున్న మాట, నిన్ను ఆశ్రయించువారు. దేవా, నిన్ను ఆశ్రయించేవారు ధన్యులయ్యా. దేవుణ్ణి ఆశ్రయించేవారు. ఇప్పుడు అందరూ ఇక్కడికి వచ్చి ఉన్నారు కదా, మీరంతా దేవుణ్ణి ఆశ్రయించారు. మీరు ఊరకనే ఇక్కడికి రాలా. మీరు రావడానికి దేవుడే మిమ్మల్ని ప్రేరేపించాడు. దేవుడే మీ చుట్టూతూ ఒక వెలుగును ప్రాకారముగా పెట్టాడు. మీరు ఇక్కడికి వచ్చేదాకా ఆయనే మిమ్మల్ని కాపాడుకుంటూ నడిపిస్తూ ఇక్కడికి తీసుకొని వచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ గట్టిగా కొట్టాలి. నేను అనుకుంటాను, ఒక్కోసారి దేవుడు మనకు ఒక కవచాన్ని పెడతాడేమో అనుకుంటా. కవచం ఏం చేస్తుందో తెలుసు కదా. యుద్ధంలోకి వెళ్ళేటప్పుడు ఒక కవచం ఉంటుంది ఒక సైనికుడికి. ఆ సైనికుడికున్న కవచం ఏం చేసిందంటే, శత్రువు వేసేటువంటి బుల్లెట్లు లేకపోతే ఏదైనా ఇతని మీదకి వేసినప్పుడు ఈ కవచం ఏం చేస్తుంది, కాపాడిద్ది. దేవుడు మనకు తెలియకుండానే మన మీద మన చుట్టూ ఒక కవచాన్ని పెట్టాడు. అందుకనే వారు వెళుతున్నప్పుడు వస్తున్నప్పుడు, వారు ఏ పని దగ్గరికన్నా వెళుతున్నా కూడా దేవుడు వారికి కవచాన్ని పెట్టాడు. కాబట్టి వారు ఆపదల్లో నుంచి కాపాడబడుతున్నారు, శ్రమల్లో నుంచి కాపాడబడుతున్నారు. అందుకనే దావీదు అంటున్నాడు, అయ్యా, నిన్ను ఆశ్రయించువారు సంతోషిస్తారు అని అంటున్నాడు. దేవుని బిడ్డలారా, యేసయ్యను ఆశ్రయించిన వారు బాధపడినట్టుగా లేదు. యేసయ్యను ఆశ్రయించిన వారు ఎప్పుడు కూడా సంతోషంగా ఉంటారు. ఒకవేళ ఎవరికైనా మన యవనస్తులకు చెప్తే, బాబు ప్రార్థనకి రాయి అంటే, ప్రార్థనకి వెళ్తే నాకేం వచ్చింది అనేవాళ్ళు ఉన్నారు. అయ్యా, ప్రార్థనకి రాయి అంటే, పనికి వెళ్తే 4 రూపాయలు వస్తాయి కానీ ప్రార్థనకి వెళ్తే ఏమొచ్చింది అనేవాళ్ళు ఉన్నారు. పనికి వెళ్తే 4 రూపాయలు వస్తాయి, ప్రార్థనకు వస్తే ఏమొచ్చింది అని అంటారు. దేవుని బిడ్డలారా, ఆయన సృష్టించిన భూమి మీద ఉండి ఆయన ఆకాశం నుండి నీళ్లు పంపిస్తుంటే, ఆ భూమి మీద ఆ వర్షం పడినప్పుడు, ఆ మొక్కలు ఎదుగుతున్నప్పుడు వాటి ఫలాలు తింటూ, ఆయన పంపించేటువంటి ఆహారాన్ని తింటూ, నీటిని తాగుతూ, మనకు దేవుడి దగ్గర నుంచి ఏమొచ్చింది అనేవాడిని దేవుని వాక్యం అంటుంది, అతడు బుద్ధిహీనుడు. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా కొట్టాల. అయ్యా, నువ్వు నిలబడినటువంటి భూమి శూన్యంలో ఉంది, అలాగది ఒక తిరుగుతుంది, దాని మీద ఒక తాడు కానీ ఒక ఆధారం కానీ లేదు, అది శూన్యంలో అలా తిరుగుతుంది. ఆ తిరుగుతున్నటువంటి ఆ భూమి మీద నువ్వు నిలబడి ఉన్నావు. నీకు ప్రతిరోజు ఆహారాన్ని దేవుడే నీకు ఏర్పాటు చేస్తున్నాడు. నీకు వెలుగు రావడానికి ఒక సూర్యుడిని పెట్టాడు. రాత్రిపూట నీకు చక్కటి నిద్ర రావడానికి ఒక చంద్రుడిని పెట్టాడు. ఈ భూమి తిరుగుతూ ఉన్నప్పుడు ఈ సూర్యుడి యొక్క రశ్మి, సన్లైట్ పడంగానే ఈ ఆకులు, పక్షులు లేకపోతే చెట్లు ఇవన్నీ కూడా కిలకిలలాడుతూ, లేకపోతే పంటలు పైర్లు వస్తూ, ఇవన్నీ చక్కగా ఏర్పాటు చేశాడంటే దేవుడే కదా.
ఆయన్ని ఆశ్రయించినప్పుడు నీకేం కలుగుతుంది అంటే, ఇదిగో శరీరానికి కావలసిన ఆహారాన్ని, శరీరానికి కావలసినటువంటి నీటిని అన్నిటిని పెట్టిన దేవుడు, దేవుణ్ణి ఆశ్రయించిన వారికి హృదయములో నుంచి సంతోషాన్ని కూడా దేవుడు ఇస్తానంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి గట్టిగా దేవుని మహిమ పొందుదాం. సంతోషం ఉన్నవారు ఉన్నారా? ఈరోజు దేవుని బిడ్డలారా, సంతోషము నాకుంది. అయ్యా నువ్వు సంతోషంగా ఉన్నావా అని అంటే, లోపలేమో బాధపడుతూనే ఉంటాడు, బయటికి మాత్రం సంతోషంగా ఉన్నానండి అంటాడు. సంతోషం లేని వాళ్ళు, సంతోషం ఉన్నవాళ్ళంటే నేను అంటాను, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా సంతోషము లేని వాళ్ళే. దేవునికి స్తోత్రం చెప్పండి. సంతోషం లేని వాళ్ళే ఉన్నారు. కానీ దేవుడి దగ్గరికి వచ్చిన వారు, వారి దుఃఖాన్ని దేవుడు తీసివేసి సంతోషముతో వారి హృదయాలు నింపి పంపిస్తాడు నా యేసయ్య. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాల. ఎందుకంటే లోకములో ఉన్నదంతా దుఃఖమే, శ్రమ, నిట్టూర్పు. ఎవరినైనా అడగండి, అయ్యా ఏంటయ్యా నీకేదంటే, నాకు అప్పులు ఉన్నాయండి అంటాడు. అప్పులు ఉన్నాయి అంటాడు, ప్రతి ఒక్కడు అప్పులు ఉన్నాయని అంటాడు. చిన్న లేదు పెద్ద లేదు, ప్రతి ఒక్కడు కూడా అప్పులు తీసుకున్న తర్వాత అప్పులు తీర్చడానికి ఇతను వేదన పడుతుంటాడు, దుఃఖపడుతుంటాడు, అయ్యో భయపడుతుంటాడు, టెన్షన్ పడుతుంటాడు. ఈ శ్రమలో నుంచి బయటపడాలి, ప్రభు దగ్గరికి వస్తాడు, ప్రార్థన చేస్తాడు, ఆశ్రయిస్తాడు, దేవుని సన్నిధిని పొందుకుంటాడు, ప్రార్థన దేవుని మీద ఆధారపడతాడు. దేవుడు అన్నాడు, సంతోషము చేత నింపుతానన్నాడు కదా దేవుడు. వెంటనే దేవుడు నీకు ఎక్కడైతే మార్గము తెరవబడాలో, నీకు ఎక్కడైతే నూరంతల ఆశీర్వాదం రావాలో, ఎక్కడైతే నీకు సహాయం కలగాలో అక్కడ దేవుడు కార్యము చేస్తాడు. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా దేవునికి స్తోత్రం, గట్టిగా. అందుకనే నీవు విశ్వాసముతో ఉన్నావు కదా. నువ్వు విశ్వాసముతో ఉన్నప్పుడు నువ్వు దేవుని దగ్గరికి రావడం అనేది నువ్వు మానకూడదు. నువ్వు విశ్వాసముతో ఉన్నప్పుడు దేవుడిచ్చేటువంటి సంతోషాన్ని పొందుకోవడానికి నాకు కావాలి. సంతోషం వద్దా? నాకు కావాలి. ఎలా వస్తుంది సంతోషం? నువ్వు అడిగావని భూమి పంటనిస్తుందా? అడిగావా? నువ్వు ఆకాశం వర్షం ఇవ్వడానికి నువ్వు అడిగావా? దేవుడు ఇస్తున్నాడన్నీ. నీ జీవితంలో నీకున్న శ్రమలు దేనివల్ల వచ్చినాయో, కష్టాలు దేనివల్ల వచ్చినాయో నీకొక్కడికే వచ్చినాయి. ఇక్కడ ఇంతమంది కూర్చున్నారు, నేను ఇప్పుడు అడిగాను అనుకో, ఒక పక్కన ఇద్దరు అడిగాను అనుకో, నీకున్న శ్రమ లాంటిదే పక్కన ఆమెకు కూడా ఉందా అంటే, కాదయ్యా ఆమెకు ఒక శ్రమ సపరేట్గా ఉంది, నా శ్రమ నాకే సపరేట్గా ఉంది. అడిగితే ఏమంటారంటే, నీకేం శ్రమ ఉందమ్మా? నా భర్త తాగుతున్నాడయ్యా. సరే, పక్కన ఆమెని, నీకేం శ్రమ ఉందమ్మా అంటే, నా భర్త బాగా చూసుకుంటాడు కానీ నా కొడుకు తాగుతున్నాడయ్యా. అంటే ఇంతమంది ఇక్కడ ఉన్న శ్రమలు, కష్టాలు ఇద్దరికి ఒకేలాగా లేవు. ఒక్కొక్కరికి ఒక్కో శ్రమ. ఒకరికి డబ్బులు అప్పులైపోయి ఉంటారు, ఒకళ్ళకేమో అనారోగ్యాలు ఉంటాయి, ఒకరికేమో ఇంట్లో భర్త మారడు, ఇంకొక ఇంట్లో ఏమో పిల్లలు మాట వినరు. ఎవరి శ్రమలను బట్టి, వారి కష్టాలను బట్టి వేదన పడుతూ ఉంటారు. కానీ దేవుడు ఏమంటాడు? నన్ను ఆశ్రయిస్తే నేను నీకు సంతోషాన్ని దయచేస్తాను. దేవుని బిడ్డలారా, ఆశ్రయించడం అనేది కష్టమా? దేవుని నమ్ముకోవడం కష్టమా? దేవుని దగ్గర రావడం కష్టమా? దేవుడు ఎప్పుడు కూడా అన్యాయస్తుడు కాదు. దేవుడు ఏమంటాడంటే, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, ఆశీర్వదించిన తర్వాత నీకు వచ్చిన దాంట్లో, ఏమంటున్నాడు? దేవునికి స్తోత్రం, నీకు వచ్చిన దాంట్లో, నీకు ఆశీర్వదించిన దాంట్లో, నీకు నేను ఇచ్చిన దాంట్లో నువ్వు నా మందిరంలోకి ఏం తీసుకొస్తున్నావు? 40 బస్తాలు బియ్యం పండించా, 40 బస్తాలు బియ్యం పండించావు కదా, నేను నీకు 40 బస్తాలు ఇచ్చా కదా, ఏ తెగులు రాకుండా చేశా కదా, నువ్వు ఈ 40 బస్తాల్లో నా మందిరంలోకి ఎన్ని తీసుకొస్తావు అంటే, అక్కడ దేవుడు చూస్తాడు కృతజ్ఞత. కానీ దేవుడు నువ్వు అడిగినప్పుడు నిన్ను ముందు నువ్వు బియ్యం ఇయ్యి, ఆ తర్వాత నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడా? ఎట్టి పరిస్థితుల్లో అట్లా అన్నాడు మన దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా అన్యాయస్తుడు కాదు.
దేవుడు ఎప్పుడు కూడా నీవు ఆశీర్వాదం పొందకుండా, దేవుడు నీవు దీవెన పొందకుండా నువ్వు దేవుడి దగ్గరికి ఏదో తీసుకురావాలండు. దేవుడు ముందు తన కార్యమును చేస్తాడు, చేసిన తర్వాత నీలో కృతజ్ఞత ఉందా లేదా అని చూస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మనుషుల్లో ఉన్నటువంటి పెద్ద బలహీనత ఏంటంటే, బయట ఎంతగా ఆ డాక్టర్లకు, హాస్పిటళ్ళకు కావచ్చు, లేకపోతే ప్రయాణాలకు కావచ్చు, లేకపోతే బంధువులకు కావచ్చు, స్నేహితులకు కావచ్చు, వాళ్ళు ఏదో మేము మంచి వాళ్ళమని, ప్రేమ కలిగిన వాళ్ళమని, మా దగ్గర డబ్బు ఉందని ఖర్చు పెడుతుంటారు. కానీ దేవుడి దగ్గరికి వచ్చేసరికి వాళ్ళు కృతజ్ఞత లేని వారిగా ఉన్నారని ఎంతోమంది వారి జీవితాల్లో చూసినప్పుడు, దేవుడికి ఇచ్చిన వారు ఎప్పటికీ కూడా నష్టపోరు, వారి యొక్క జీవితంలో ఎప్పుడు కూడా వారి గిన్నె నిండి పొర్లుతుంది అనే అనుభవంలోకి వచ్చేవారు బహు కొద్ది మంది మాత్రమే ఉన్నారు. కొద్ది మందే ఉన్నారు. ఏంటో తెలుసా? దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, నాకు దేవుడు తక్కువ చేయడు, దేవుడిని నమ్మి ఆయన ఆశ్రయించాను, ఖచ్చితంగా నా పరిస్థితులను చక్కబెడతాడు అనుకునేవారు కొద్దిమందే ఉన్నారు. దేవునికి స్తోత్రం. ఎందుకని చెప్పాను ఈ మాట తెలుసా? ఎందుకు కొద్దిమంది అన్నాను తెలుసా? ఆ కొద్దిమంది మీరే కాబట్టి. మరి ఎక్కువ మంది ఎక్కడ ఉన్నారు? లోకంలో ఉన్నారు. ఎక్కువ మంది ఎక్కడ ఉన్నారు? అన్యజనులుగా ఉన్నారు. ఎక్కువ మంది ఎక్కడున్నారు? రోడ్ల మీద ఉన్నారు. కానీ ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళు మీరు ఎంత దేవుణ్ణి ఆశ్రయించి ఆయన దగ్గర నాకు సంతోషం వస్తుందని చెప్పి వచ్చారు. గట్టిగా చప్పట్లు కొట్టి మీ సంతోషము పరిపూర్ణమగును గాక. ఈ నూతన సంవత్సరంలో మీ సంతోషం పరిపూర్ణమగును గాక. సింహాల బోనులో దానియేలును వేసినప్పుడు అతనికి మాత్రమే వచ్చింది శ్రమ, అతనికి మాత్రమే వచ్చింది కష్టం. ఏం చేస్తే కష్టం వచ్చింది? దేవుణ్ణి ఆశ్రయించాడని కష్టం వచ్చింది, దేవుడికి ప్రార్థన చేశాడని కష్టం వచ్చింది. ఈరోజు నువ్వు దేవుడి దగ్గరికి వస్తున్నావని నీ మీద కూడా కష్టం వస్తే వచ్చుద్దేమో. నువ్వు దేవుడి దగ్గరికి వస్తున్నావంటే నిన్ను కూడా మాటలు అనేవాళ్ళు ఉంటారేమో, నిన్ను కూడా బాధించే వాళ్ళు ఉంటారేమో. కానీ దేవుడు నీ ఇంటిలోనే ఉంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలి. హల్లెలూయా. దానియేలు ఆ సింహాల బోన్లో పడవేశారు దానియేలుని. ఎందుకంటే యెరూషలేము వైపు ప్రార్థన చేస్తున్నాడు, ముమ్మారు ప్రార్థన చేస్తున్నాడు. దేవుణ్ణి ఆశ్రయించకుండా ఉండలా, దేవుణ్ణి ఆశ్రయిస్తూనే ఉన్నాడు. కష్టం తీసుకొచ్చారు, శ్రమ తీసుకొచ్చారు, అతని మీదకి శోధన వచ్చింది. దేవుడు మరిచిపోయాడా దానియేలుని? దేవుడు విడిచిపెట్టాడా దానియేలుని? దేవుడు దానియేలు కోసం దేవదూతలను పంపించాడు. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా కొట్టాలా, గట్టిగా కొట్టాలండి. నమ్మిన వారు గట్టిగా కొట్టండి. ఇప్పుడు ఇక్కడ ప్రార్థన చేస్తుంటే నిలబడిన వాళ్ళు ఛాతీ నొప్పితో, లేకపోతే భుజం నొప్పితో, లేకపోతే కాలు నొప్పితో ఉంటే స్వస్థపరుస్తుంది ఎవరు? అక్కడ ఎవరు? యేసయ్య అని సింపుల్గా అంటాం కాదు. సింహాల నోలను మూసినటువంటి దేవుడు ఇక్కడ నిలబడినటువంటి మిమ్మల్ని కూడా స్వస్థపరుస్తున్నాడు, కేవలం మీ విశ్వాసమును బట్టి. గట్టిగా చప్పట కొట్టండి, గట్టిగా కొట్టాల, గట్టిగా కొట్టాలండి. ఆయన సజీవుడిగా ఉన్నాడనే విషయం మర్చిపోకూడదు. తుంటరి మాటలు మాట్లాడకూడదు. తుంటరి మాటలు ఉంటాయి, కొన్ని లేని మాటలు పుట్టిస్తూ ఉంటారు వాళ్ళు. జరగకపోయినా జరిగినట్టుగా మాట్లాడుతుంటారు. అట్లాంటి తుంటరి మాటలు పుట్టించే వాళ్ళు ఉంటారేమో కొంతమంది. కానీ దేవుడు మాత్రము సజీవుడిగా తన ప్రజల కోసము కార్యాలు చేస్తున్నాడు. దానియేలు సింహాల గుహలో ఉంటే ఆ యొక్క సింహాలంట నోరు తెరవలేదంట. నోరు తెరవకుండా సింహాలు రాత్రంతా మౌనంగా ఉన్నాయి దానియేలును చూస్తా. కష్టములో నిన్ను బాధ పెట్టేవారి నోరును దేవుడు మోయించబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాల.
నిన్ను ఎవరైతే ఇన్ని సంవత్సరాలు నీ మీద నోరు తెరిచి మాట్లాడారో, నోరు తెరిచి వారు నిన్ను బాధ పెట్టారో, నోరు తెరిచి వారు నిన్ను కత్తిపోటు మాటలు మాట్లాడారో, గాయపరిచారో, అటువంటి సింహపు నోర్లు మూయబోతున్నాడు నా యేసయ్యా. గట్టిగా నమ్మితే. దానియేలుకు వచ్చిన కష్టము ఇంకొకరికి రాలా, దానియేలుకు ఒక్కడికే వచ్చింది. కాబట్టి దానియేలు ఏం చేస్తున్నాడు? నాకున్న కష్టము నా పక్కన వాడికి లేదు, కాబట్టి నేను దేవుణ్ణి ఆనుకోవాలా వద్దా? నా కష్టము ఎవరికీ లేదు కదా, నా కష్టం వేరే వాళ్ళు భరించరు కదా. నీ భర్త మారితే నీకు సంతోషం, నీ భర్త మారాలంటే, నీ భర్త మారకపోతే నీకు కష్టంగా ఉంది, ఇంట్లో గొడవ, తగాదా, గందరగోళం. ఇప్పుడు ఆ కష్టంలో నుంచి ఈ కష్టాన్ని ఎవరు పడతారు? అమ్మా ఫోన్ చేసావు, అమ్మా నీ అల్లుడు కొడుతున్నాడమ్మా, మిమ్మకు లేదు కష్టం, నీవే కొట్టించుకోవాలి, నువ్వే బాధపడాలి. మిమ్మ మీ నాన్న ఏమి కష్టపడరు, కష్టం ఎవరు పడాలా? పెళ్లి చేసుకున్న అమ్మాయి కష్టపడాలి. చిన్నప్పటి నుంచి 20 సంవత్సరాలు అమ్మ నాన్న దగ్గర చాలా గారాభంగా పెరిగావుగా, సడన్గా పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత ఆ భర్త ఏమో మాట ఇంట్లా. ఇప్పుడు ఎవరిని ఆశ్రయించాలి? ఆ బిడ్డ ఎవరిని ఆశ్రయించాలి? ఆ బిడ్డకున్న కష్టము ఎవరు తీర్చగలరు చెప్పాలా? ఎవరండి? సింహాల నోళ్లను మోయించిన యేసయ్య ఈరోజు నీ భర్త యొక్క మనస్సులో ఉన్న ఆ ప్రతి విధ సాతాను శక్తులను పారద్రోలబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టాలి. నమ్మితేనే నీకేంటంటే నువ్వు నమ్మితేనే నిన్ను కాపాడుతాడు. దానియేలుకి ఎంత విశ్వాసం, అది దానియేలుకి ఎంత విశ్వాసం. ఆ గుహలో పడిపోయిన తర్వాత విశ్వాసంతో దేవుడి వైపు చూస్తున్నాడు. సింహాలు ఏం చేయట్లా, ఒక గంట చేయలా, 2 గంటలు చేయలా, 3 గంటలు చేయలా, ఎప్పటిదా చేయలా? తెల్లారేదాకా చేయలా. రాజు వచ్చి అంటున్నాడు, ఏమని? దానియేలు, సింహాలు ఏం చేయలేదా? పక్కన వాళ్ళు అనాలి మిమ్మల్ని, ఈరోజు మీ ఆయన కొట్టలేదా? ఈరోజు మీ ఆయన తాగలేదా? ఏది నేను బాగా చూసుకుంటున్నాడా? ఎవరు అనాలి? మీ అత్తగారు అనాలా? మీ మామయ్య అనాలా? మీ బాబాయ్ అనాలా? దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏంది ఒంట్లో ఆరోగ్యం ఉందా? తగ్గిపోయిందా? హాస్పిటల్కి వెళ్ళలేదా? తగ్గిపోయిందా? మొన్న హాస్పిటల్లో 1,00,000 రూపాయలు అయిద్ది అన్నారుగా. ప్రభు స్వస్థపరిచాడు. దేవుణ్ణి ఆశ్రయించాను. మంగళవారం ప్రార్థనలకు వెళ్ళాను. ప్రభు నన్ను తాకాడు, నన్ను బాగు చేశాడు. నాకు ఇంకా హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా పోయింది. ఏంటి సంతోషానికి కారణం? ఆశ్చర్యపోతారు చుట్టూతో ఉన్న జనము, మన చుట్టూతో ఉన్న జనం ఆశ్చర్యపోవుదురుగాక. గట్టి కొట్టాల.